హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళి ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 5కి స్వాగతం. ఈరోజు మీరు గమనించినట్లయితే ఈరోజు చెప్పబోయే ప్రశ్నలను మనం 11/11/2025 షిఫ్ట్ 3లో అడిగిన ఆర్ఆర్బి గ్రూప్ డికి చెందిన ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మొదటి రీజనింగ్ ప్రశ్నను గమనించినట్లయితే, ఇచ్చిన శ్రేణి తార్కికంగా పూర్తి చేయడానికి ప్రశ్న గుర్తు స్థానంలో ఏ పదం భర్తీ చేయబడుతుంది అని చెప్పి 8G 14C 20Y 26U ఇక్కడ ఏ పదం భర్తీ చేయబడుతుంది అని అడగడం జరిగింది. మీరు ఇక్కడ ఒక లాజిక్ను గమనించినట్లయితే 8కి 14కి +6, 14కి 20కి +6, 20కి 26కి +6 అంటే ఇక్కడ ప్రతి పదానికి కూడా +6 కలపడం అనేది జరుగుతుంది. అలానే మనం 26కి 6 కలిపితే 32. అలాగే మీరు ఇక్కడ పదాలను గమనించినట్లయితే G7 C3 Y25 U21 అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి పదానికి కూడా -4 అనేది చేయడం జరుగుతుంది. అంటే మీరు 21లో -4 చేస్తే 17 అంటే Q. అంటే మనం ప్రశ్న గుర్తు స్థానంలో భర్తీ చేయాల్సిన సంఖ్య 32Q. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వినయ్ తన తరగతిలో పైనుంచి 48వ స్థానంలో మరియు క్రింది నుంచి 15వ స్థానంలో నిలిచాడు. అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని ప్రశ్న అడగడం జరిగింది. మనం ఇదివరకే చెప్పుకున్నాం ఏమిటంటే, ఇలాంటి మోడల్ ప్రశ్నలను ఇచ్చినప్పుడు టాప్ ప్లస్ బాటమ్ -1. ఇప్పుడు పైనుంచి చూసుకుంటే టాప్ నుంచి 48, క్రింది నుంచి బాటమ్ 15 -1. ఇప్పుడు 15లో 1 తీస్తే 14, 14 + 48 62. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది సమీకరణంలో ప్లస్ మరియు మైనస్లను అలాగే ఇంటూ మరియు డివైడెడ్ బైలను పరస్పరం మార్చుకుంటే ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో ఏమి వస్తుంది అని అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే 151 × 5 -72/3 + 17 అంటే డివైడెడ్ బై స్థానంలో ఇంటూని, ప్లస్ స్థానంలో మైనస్ను, ఇంటూ స్థానంలో డివైడెడ్ బై, మైనస్ స్థానంలో ప్లస్. అంటే ప్లస్ స్థానంలో మైనస్, మైనస్ స్థానంలో ప్లస్ ఒకదానికొకటి పరస్పరం మార్చుకొని వేసినట్లయితే ఇలా వస్తుంది. ఇప్పుడు 5 1s 5, 5 5s 25, 5 1s 5 2, 755. ఇప్పుడు 3తో 72 అనేది 24 టైమ్స్ పోతుంది. అంటే 755 - 24 = 731 + 17 748. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
ABCDEF మరియు G ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు ముఖం చేసి కూర్చున్నారు. అంటే 1 2 3 4 5 6 7 వ్యక్తులు. కేంద్రం వైపు ముఖం చేసి కూర్చున్నారు. ఇటు రైట్, ఇటు లెఫ్ట్. జీకి ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చున్నారు. అంటే జీకి జీ ఇక్కడ మనకు హీరో ఎవరు? జీ. అంటే జీకి ఎడమ వైపున 2వ స్థానంలో డి. 1 2. డికి ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. డి కంట ఎడమ వైపున 2వ స్థానం. ఇదే కదా డి అంటే. డికి ఎడమ వైపున 2వ స్థానం అంటే 1 2 2వ స్థానంలో బి కూర్చున్నాడు. ఇప్పుడు సిఏకి వెంటనే కుడివైపున కూర్చున్నాడు. అంటే 2 స్థానాలు కావాలి మనకి. ఇక్కడ మాత్రమే 2 స్థానాలు ఉన్నాయి. అంటే సిఏకి వెంటనే కుడివైపున 2వ స్థానంలో సి కూర్చుంది. ఇప్పుడు ఈ సికి ఎడమ వైపున 4వ స్థానంలో కూర్చున్నాడు. సికి ఎడమ వైపున 4వ స్థానం. 1 2 3 4వ స్థానం అంటే ఇదే కదా. అంటే ఈ ఇక్కడ కూర్చున్నాడు. ఇంకా మనకి మిగిలిపోయిన వ్యక్తి ఎవరంటే ఎఫ్ ఇక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు మనకు అడిగింది ఏమిటంటే ఈ మరియు ఎఫ్ల మధ్య ఎంతమంది వ్యక్తులు కలరు? డి ఒక్కడే కదా. ఈ ఎఫ్ మధ్య డి ఒక్కడు మాత్రమే కూర్చున్నాడు. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 300 285 270 255 240 తరువాత వచ్చే సంఖ్యను గుర్తించండి అని అడగడం జరిగింది. మీరు ముందుగా ఇలాంటి పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు అస్సలు కంగారు పడకుండా ఇందులో అసలు ఏం లాజిక్ ఉంది, ఏ లాజిక్ ద్వారా ఈ సంఖ్యలను అమర్చడం జరిగింది అనే దాన్ని మీరు గుర్తించినట్లయితే వితిన్ సెకండ్లో ఆన్సర్ వేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి సంఖ్య నుండి కూడా -15 చేయడం జరిగింది. గమనించండి, 300లో -15 చేస్తే 285, 285కి -15 చేస్తే 270, 270కి -15 చేస్తే 255, 255కి -15 చేస్తే 240. అంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే 240లో -15 చేయాలి. అంటే మనకు వచ్చే ఆన్సర్ 255. అంటే ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 పైపులు ఏ మరియు బి ఒక ట్యాంకును వరుసగా 18 గంటలు మరియు 24 గంటలలో నింపగలవు. 2 పైపులను ఒకేసారి తెరిస్తే ట్యాంక్ 16 గంటలలో నిండాలంటే పైపు ఏను ఎంత సమయం గంటలలో తరువాత మూసివేయాలి అనేది ప్రశ్న. ఇప్పుడు గమనించినట్లయితే 2 నింపే పైపులు కనుక ప్లస్ తీసుకుంటున్నాను. ట్యాంక్ ఏ, ట్యాంక్ బి. ట్యాంక్ ఏ 18 గంటలు, ట్యాంక్ బి 24 గంటలు. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 72. 18 నాళ్ళ 72, 24 మూళ్ళ 72. ఇప్పుడు మనకు 16 గంటలలో నిండాలంటే ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు ఉండేది బి కనుక 16 × 3, 16 3 భాగాలు =48. ఇప్పుడు 78 - 48 = 24.
ఇప్పుడు ఏ 4 గంటలు, 4 6ల 24, అంటే 6 గంటల తరువాత ఏ పైపును మూసివేయడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి కలిసి ఒక పనిని 6 రోజులలో చేయగలరు. బి ఒక్కడే అదే పనిని 15 రోజులలో చేయగలడు. ఏ ఒక్కడే దానికి రెట్టింపు పనిని చెయ్యడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఇప్పుడు ఏ బి, ఏ ప్లస్ బి. బి ఒక్కడే అదే పనిని 15 రోజుల్లో చేయగలడు. ఏ బీలు కలిసి 6 రోజులు, అంటే రెండింటి మధ్య ఎల్సిఎం గమనించినట్లయితే 30, 6 5ల 30, 15 2ల 30. అంటే ఇప్పుడు ఏబీలు కలిసి 5 రోజులలో 30 భాగాలను పనిచేస్తే బి ఒక్కడే 2 రోజులు చేస్తే ఏ అనేవాడు 3 రోజులే కదా. 5లో 2 భాగాలు బికి వెళ్ళిపోతే ఏకి 3 భాగాలే కదా. అంటే ఇప్పుడు బి ఏ ఒక్కడే దానికి రెట్టింపు పనిని, అంటే మొత్తం 30 రోజులు అంటే రెట్టింపు పనిని అంటే 60/3. ఏ 3 భాగాలు 3 20ల 60, అంటే ఏ ఒక్కడే అదే పనిని 20 రోజులలో చేయగలడు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అమిత్ మరియు గీతల వయస్సుల నిష్పత్తి 6:5 మరియు వారి వయస్సుల మొత్తం 44 సంవత్సరాలు. అమిత్ వయస్సును కనుగొనండి. అమిత్, గీత 6 భాగాలు 5 భాగాలు మొత్తం కలిపి 11 భాగాలు 44 అయితే ఒక్కొక్క భాగం 4. అంటే అమిత్ వయస్సు కావాలంటే 6 భాగాలు 6 4ల 24, అంటే అమిత్ వయస్సు 24 సంవత్సరాలు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. శివం తన ఆదాయంలో 50% ఖర్చు చేస్తాడు. అతను 42,000 పొదుపు చేసే అతని ఆదాయంలో ఎంత అని అడగడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తించినట్లయితే పెన్ను పెట్టకుండా వితిన్ సెకండ్లలో ఆన్సర్ వేయవచ్చు. ఎలా అంటే మనల్ని ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏమిటంటే అతనుకు వచ్చే మొత్తం ఎంత అనేది అడుగుతున్నాడు. అంటే అతనుకు వచ్చే మొత్తాన్ని 100% అనుకుంటే ఆల్రెడీ అతను 50% ఖర్చు చేశాడు. అంటే 50% ఖర్చు చేస్తే ఇంకొక 50%మే కదా పొదుపు. అంటే 50% 42,000 అయితే 100% దానికి డబల్ చేస్తే వచ్చేస్తుంది. అంటే 42,000కి డబుల్ 84,000. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.